ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 7. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. వ్యాఖ్యానాంశం: మీరు లోకమునకు ఉప్పు, వెలుగు. వ్యాఖ్యానాంశం: మీరు లోకమునకు ఉప్పు, వెలుగు. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసును వెంబడించటం అంటే మొదటిగా ఆయనకు విధేయత చూపటమే అని యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభువుకు విధేయత చూపినప్పటి నుండి మనం స్వయంగా ప్రభు గుణగణాలనే కనపరచగలం. ప్రభువు ఈ లక్షణాలను ఇప్పుడు తన శిష్యులకు నేర్పించబోతున్నాడు. సామాన్యమైన విశ్వాసం కలిగి ఉండి తమ సొంత అవగాహన మీద ఆధారపడని వారు ధన్యులు. ఈ లోకపు దుష్టత్వాన్ని చూచి తమ మంచితనాన్ని, కనికరాన్ని కనపరచకుండా ఉండని వారు, ఆ దుష్టత్వాన్ని బట్టి దుఃఖించేవారు ధన్యులు. ప్రభు అయిన యేసు కొరకు అన్ని రకాల అన్యాయాలు, హింసలను సహించువారు ధన్యులు. ఎక్కువ మంది కోరుకునే ఆశీర్వాదం ఇది కాదు. అందరూ వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ విశ్వాసులు సంతోషంగాను ఆశీర్వదింపబడిన వారుగాను ఉండటానికి ప్రభువు ఆమోదం పొందితే సరిపోతుంది. రాజ్య సంబంధమైన ఆనందము వారి కొరకు దాచబడి ఉన్నది. వారి ప్రస్తుత స్థితి 13-14 వచనాలలో కనబడుతుంది. తనను తాను కీడు నుండి కాపాడుకోవటంలో క్రైస్తవుడు ఈ భూమి మీద ఉప్పుగా పనిచేస్తాడు. చెడిపోకుండా ఉప్పు కాపాడుతుంది. ఉప్పు సారము కలిగి ఉంటుంది. ఆ సారాన్ని లేక రుచిని ఇతర వాటికి కూడా కలుగజేస్తుంది అని యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడు లోకమునకు వెలుగుగా ఉన్నాడు కనుక దేవుని నైతిక లక్షణాలను మనుషులందరి ఎదుట ప్రకాశింపజేసే బాధ్యత కలిగిన వాడై మొదట ఇంట నుండి వారికందరికీ ఆ వెలుగిచ్చువారై ఉంటారు. అనగా అతడు మొదటగా తన సొంత కుటుంబము, అంతే మేరకు దేవుని ఇల్లైన సంఘమునకు కూడా ఆ వెలుగును ప్రకాశింపజేస్తాడు. కొంచెము వాణిజ్యానికి, వ్యాపారానికి చిహ్నము, మంచము పనిపాటలు లేని స్థితికి చిహ్నము. ఈ విపరీత ధోరణులు రెండూ దేవుని బిడ్డలో స్వభావ సిద్ధంగా ప్రకాశించే గుణలక్షణాలను కూడా ఆర్పివేయగలవు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.